బెన్సన్కు చిన్నతనం నుండి చదువంటే ఆసక్తి ఎక్కువ. క్రైస్తవుడయ్యాక దేవుని వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే కోరిక ఉంది. కానీ అతనికి బైబిల్ కళాశాలలో చేరడానికి అవకాశం దొరకలేదు. అమెరికా నుండి వచ్చే అన్ని దేశాలకు క్రైస్ట్ ఫర్ నేషన్స్ అనే మాసపత్రికను ఎలాగో కష్టపడి సంపాదించి దానిలో చదివి యేసుక్రీస్తు జీవితము, బోధ అనే ఒక ప్రత్యేకమైన కరస్పాండెన్స్ కోర్సు ఉన్నదని తెలుసుకొని దాని కొరకు దరఖాస్తు పెట్టుకున్నాడు. దాని సంపాదకుడు రెవరెండ్ గోర్డన్ విన్సే గారు కొద్ది వారాలలోనే తనకు వచ్చిన పుస్తకాలు చూసి బెన్సన్ ఎంతో సంతోషించాడు. ఆకలితో అలమటించే మనిషికి అన్నం దొరకగానే ఎంత ఆతృతగా తింటాడో అంత ఆతృతగా ఆ పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఎల్టన్ గారి వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. నేను గోర్డన్ లిండ్సే గారిని బెనిన్ పట్టణానికి తీసుకొని వస్తాను. ఆయన నైజీరియా దేశంలో అనేక సంఘాలకు సహాయపడ్డారు. ఆ సంఘాలను దర్శించడానికి వస్తున్నారు. మీ ఆలయ నిర్మాణానికి వారి సంస్థ ద్వారా సహాయం చేసినందున మీ సంఘాన్ని కూడా దర్శించడానికి వస్తున్నారు. మరో 2 రోజులలో మేమిద్దరం కలిసి వస్తున్నాం అనేది ఆ ఉత్తరం యొక్క సారాంశం. బెన్సన్ ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే సంఘ పెద్దలతో కలిసి ఆలోచించి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సంఘ పెద్దలతో కలిసి ఆలోచించి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 2 రోజుల వ్యవధి ఉన్నప్పటికీ కరపత్రికలు అచ్చువేసి పట్టణమంతా పంచిపెట్టారు. అనుకున్న రోజున సుమారు 250 మంది ఇంకా సరిగా పూర్తి కాని ఆలయంలో కూడుకున్నారు. వారు ఆనందంతో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ తమ స్వరములెత్తి గట్టిగా దేవుని స్తుతిస్తుంటే ఆలయం పైకప్పు ఎగిరిపోతుందేమో అనిపించింది. అక్కడ ఉన్న వారందరూ అతిథులతో సహా దేవుని సన్నిధిని అనుభవించగలిగారు. ఆరాధన జరుగుతుండగా ఎల్టన్ గారు గోర్డన్ లిండ్సే గారితో బెన్సన్ను దేవుడు ఈ దేశంలో చాలా బలంగా వాడుకోబోతున్నాడు గనుక అతనిని సేవ కొరకు అభిషేకించాలనే ప్రేరణ నాకు కలుగుతున్నది అన్నారు. అవును, ఆ విషయం నేను కూడా అంగీకరిస్తున్నాను. ఈ దేశంలో బలమైన సేవ జరగడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, గోర్డన్ గారు అన్నారు. ఎల్టన్ గారు లేచి నిలబడి గోర్డన్ గారిని సంఘస్థులకు పరిచయం చేసిన తర్వాత నేను గోర్డన్ గారు కలిసి బెన్సన్ను సేవ కొరకు అభిషేకించాలని నిర్ణయించుకున్నాము అన్నారు. బెన్సన్ వేదిక దగ్గర మోకరించగా గోర్డన్ గారు కలిసి నూనె రాసి అభిషేకించి ప్రార్థన చేశారు. మానవ దృష్టితో చూస్తే ఈ అభిషేకం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన 2 దేవుని సేవకుల ప్రార్థన ఫలితంగా 2 దేవుని ఆత్మ తన మీదకు వచ్చినట్లుగా బెన్సన్కు అనిపించింది. మరుసటి రోజు గోర్డన్ గారు వెళ్ళిపోతూ బెన్సన్ అమెరికాలో ఉన్న మా బైబిల్ పాఠశాలలో చదవడం మంచిదని భావిస్తున్నాను. అతడు అంగీకరిస్తే మా సంస్థలో ఈ సంవత్సరం నుండి ప్రారంభించిన బైబిల్ పాఠశాలలో చదవడానికి అవకాశం ఇస్తాను అన్నాడు. బెన్సన్కు ఇదంతా కలలా ఉంది. అమెరికా వెళ్ళి చదవడం అంటే మాటలు కాదు. రాబోయే కాలంలో దేవుని సేవలో ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి విదేశాలకు వెళ్ళే ఆహ్వానం బెన్సన్కు ఇదివరకే వచ్చింది. బాటా కంపెనీ వారు వ్యాపార సంబంధమైన శిక్షణ కొరకు ఇంగ్లాండ్కు పంపించాలనుకున్నారు. కానీ సేవను దృష్టిలో ఉంచుకొని బెన్సన్ అందుకు ఇష్టపడలేదు. కానీ బైబిల్ శిక్షణ అంటే తప్పక వెళ్లాల్సిందే అనుకొని ఒప్పుకున్నాడు. బాటా కంపెనీ వారు బెన్సన్ ఇంగ్లాండ్కు పంపించే ఉద్దేశంతో ఇదివరకే పాస్పోర్ట్ కోసం దరఖాస్తు పెట్టారు. ఇప్పుడు బెన్సన్ అమెరికా వెళ్తానని చెప్పగానే బెన్సన్కు సహాయం చేయడానికి ఒప్పుకొని అవసరమైన పనులన్నీ పూర్తి చేసి పెట్టారు. కొద్ది నెలల్లోనే వీసా, విమానం టికెట్ అన్నీ వచ్చేశాయి. కంపెనీ అధికారులు అనుమతి ఇవ్వడమే కాకుండా శిక్షణ కాలమంతా పూర్తి జీతంతో సెలవుగా పరిగణించారు గనుక మార్గరెట్ టీచర్గా పనిచేస్తూ వచ్చి ఆ కొద్దిపాటి జీతంతో ఇబ్బంది పడకుండా దేవుడు అన్ని బెన్సన్కు అనుకూలంగా సమకూర్చాడు. తను తిరిగి వచ్చే వరకు సంఘం యొక్క బాధ్యతలు నిర్వహించడానికి బెన్సన్ సంఘ పెద్దలను నియమించాడు. అన్నింటికంటే కష్టమైన విషయం భార్య మార్గరెట్ను విడిచి వెళ్ళడం. సేవలో, విశ్వాస జీవితంలో లోతైన అనుభవం సంపాదించుకుని సేవలో ఎంతో సహాయకరంగా ఉంది. పిల్లలు కలగకపోవడం వలన వాళ్ళిద్దరూ ఒకరికొకరు మరింత చేరువయ్యారు. బెన్సన్ సామాను సర్దుతుంటే మార్గరెట్ దిగులుగా కూర్చుంది. నాకున్న ఒకే ఒక్క స్నేహితుడివి నువ్వు.
నిన్ను విడిచి ఉండాలంటే చాలా బాధగా ఉంది. కానీ దేవుని సేవ కొరకు నీవు ఈ అవకాశాన్ని వాడుకోవాలి అన్నది. బెన్సన్ ఆమెతో కలిసి ప్రార్థించి ఓదార్చాడు. నేను లేకపోయినప్పటికీ దేవుడు నీకు ప్రతి క్షణం తోడుగా ఉంటాడు. మరలా మనం కలుసుకునే వరకు మనలను బలపరిచి సహాయం చేస్తాడు. మనకు బిడ్డలను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు అంటూ ధైర్యం చెప్పాడు. సంఘ పెద్దలలో ఒకరు బెన్సన్కు కారులో విమానాశ్రయానికి తీసుకొని వెళ్ళారు. అందరికీ వీడ్కోలు చెప్పి విమానం ఎక్కి 14 గంటలు ప్రయాణం చేసి అమెరికా చేరుకున్నాడు. అమెరికాలోని డల్లాస్ నగరంలో విమానం దిగిన బెన్సన్కు మరో క్రొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. అప్పటికి సాయంకాలం అయింది. క్రొత్త ప్రదేశం, తెలిసిన వారెవరూ లేరు. పైగా అతడు ఎప్పుడు వస్తాడో తెలియక CFSI సంస్థ నుండి అతని కోసం ఎవరూ రాలేదు. ఏం చేయాలో తోచక అలాగే నిలబడిపోయాడు. ఇంతలో అతనితో ప్రయాణం చేసిన ఒకరు వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను తీసుకొని వెళ్తాను, నా కారు ఇక్కడే ఉంది అన్నారు. ఆమె డల్లాస్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. బెన్సన్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపి చేరవలసిన చిరునామా ఆమె చేతికిచ్చాడు. కారులో కూర్చొని చుట్టూ చూస్తున్న బెన్సన్కు అంతా అయోమయంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. ఇంత పెద్ద పట్టణాన్ని అతను ఎప్పుడూ చూడలేదు. పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, అతి వేగంగానూ నిర్విరామంగానూ పయనించే కార్లు, ఇవన్నీ వింతగా ఉన్నాయి. నిజానికి ఇది క్రొత్త అనుభవమే. ఎలాగైతేనేం చివరికి గమ్యస్థానం చేరుకున్నాడు. కారు దిగి ఎవరిని అడగాలా అని ఆలోచిస్తున్న బెన్సన్కు ఒక ఆమె ఎదురుగా వస్తూ కనిపించింది. మీరు నైజీరియా నుండి వచ్చిన విద్యార్థి కదూ అంటూ పలకరించింది. లిండ్సే గారు మీరు వస్తున్నట్టు చెప్పారు. మేము మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి, మేనేజర్ గారిని కలుసుకోండి, సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. మేనేజర్ గారు బెన్సన్ను అతడు ఉండవలసిన గదిని తీసుకొని వెళ్ళారు. అప్పటికే మరో విద్యార్థి ఆ గదిలో ఉంటున్నాడు. గది తలుపు తట్టగానే విద్యార్థి బయటకు వచ్చి బెన్సన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. మీరు బెన్సన్ కదూ, మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. నా పేరు బ్లిక్స్టెడ్ అంటూ కరాచలకం చేశాడు. అంతలోనే బిలబిలమంటూ విద్యార్థులందరూ బెన్సన్ను కలుసుకోవడానికి వచ్చారు. అందరూ పలకరిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ భాష అయినా బెన్సన్కు ఏమీ అర్థం కాలేదు. తను మాట్లాడే ఇంగ్లీష్కు వాళ్ళు మాట్లాడేదానికి చాలా వ్యత్యాసం ఉందనిపించింది. చివరకు అందరూ వెళ్ళిపోయాక గదిలో ఇద్దరే మిగిలారు. ఇద్దరు కలిసి అనేక విషయాలు మాట్లాడుకున్నారు. విభిన్నమైన సాంప్రదాయాల నుండి, ఆచార వ్యవహారాల నుండి వచ్చినప్పటికీ వారిద్దరి ఆశయం ఒక్కటే, వారి జీవితాలలో దేవుని నడిపింపు తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం జీవించడం. అందుకే ఒక్క రోజులోనే అన్నదమ్ముల్లాగా కలిసిపోయారు. నిద్రపోయే ముందు, ప్రభువా, నా కోసం ఏది నిర్ణయించావో దానిని నేర్చుకోవడానికి సహాయం చేయి అంటూ ప్రార్థించాడు బెన్సన్. క్రొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెన్సన్కు కొద్ది రోజులు పట్టింది. మొదట్లో హోటల్లో భోజనం చేసేవాడు. కానీ కాయగూరలు, బియ్యం చౌకగా దొరికేసరికి తనే వండుకునేవాడు. అంతేకాదు రకరకాల వంటలు చేసి తన మిత్రులకు తినిపించేవాడు కూడా. నైజీరియా కంటే అమెరికా ఎంత పెద్ద దేశమో అనేది అతని ఊహకు అందలేదు. వచ్చేటప్పుడు అమెరికాలో నివసిస్తున్న నైజీరియా వారికి వారి బంధువుల నుండి ఉత్తరాలు తెచ్చాడు. ఒకరోజు మరో విద్యార్థి సహాయంతో లాస్ ఏంజల్స్ నగరానికి ఫోన్ చేసి, మీ నాన్నగారి వద్ద నుండి ఉత్తరం తెచ్చాను, వచ్చి తీసుకో అన్నాడు. అవతలి వ్యక్తి, మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు. నేను డల్లాస్లో ఉంటున్నాను, బెన్సన్ అన్నాడు. డల్లాస్ అంటూ ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, అది ఇక్కడికి చాలా దూరం అన్నాడు. అయితే టాక్సీలో రండి అన్నాడు. కాదు, డల్లాస్ ఏంజిల్స్కు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఉత్తరాన్ని పోస్ట్లో వేయండి అన్నాడు. అప్పటికి కానీ బెన్సన్కి అర్థం కాలేదు అమెరికా ఎంత పెద్ద దేశమో. బెన్సన్ చదువుతున్న బైబిల్ కళాశాలలో ఉన్న 100 మంది విద్యార్థుల్లోనూ బెన్సన్ ఒక్కడే నల్లజాతివాడు. మిగిలిన వారంతా తెల్లజాతి వారే. వారి మధ్య కలిసి జీవించడం మరో క్రొత్త అనుభవం. కానీ కళాశాల యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి త్వరగానే అలవాటు పడ్డాడు. మొదటి ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులందరూ ప్రార్థన హాలులో కూడుకున్నారు. అక్కడి ప్రార్థన వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. బెన్సన్కు ఇంగ్లీష్ పాటలు రాకపోయినా చప్పట్లు కొడుతూ వాళ్ళతో ఏకీభవించి దేవుని స్తుతించాడు.
గోర్డన్ లిండ్సే గారు ఆరాధన నడిపిస్తున్నారు. ఆయన బెన్సన్ను వేదిక వద్దకు పిలిచి, బెన్సన్ ఇడహోసా మన బైబిల్ కళాశాలలో చేరిన మొదటి విదేశీ విద్యార్థి. దేవుని హస్తం ఇతని మీద ఉన్నదని, అనేక దేశాలలో సువార్తను అందించడానికి దేవుడు ఇతనిని వాడుకోబోతున్నాడని నేను నమ్ముతున్నాను అంటూ బెన్సన్ను అందరికీ పరిచయం చేశారు. తన పట్ల గోర్డన్ గారికి ఉన్న ప్రేమ, తనను సేవకునిగా అభిషేకించడం మరియు తనను అమెరికా రప్పించి బైబిల్ కళాశాలలో చదివించడం, ఇదంతా చూసేసరికి బెన్సన్ మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ విషయాన్ని అక్కడ వారితో చెప్పి, నా ఆత్మీయ తండ్రి అయిన గోర్డన్ గారి కొరకు, ప్రపంచ సౌవర్తీకరణ కొరకు ఆయనకు ఉన్న దర్శనమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తితో నిండిన సేవను గూర్చి నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా దేశంలో అనేక మంది ప్రజలు క్రీస్తుని ఎరగక అజ్ఞానాంధకారంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే వారిని ఈ చీకటి నుండి విడిపించగలదు. నేను నా దేశస్థులను క్రీస్తు యొక్క వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను వినయంగా చెప్పాడు బెన్సన్. చదువు సంగతికి వస్తే బెన్సన్ సాధారణమైన విద్యార్థి కాదని మొదట్లోనే అందరికీ అర్థమైంది. పాఠాలు చెప్తున్నప్పుడు బెన్సన్ వెంటనే ప్రతి అంశం వివరంగా వ్రాసుకొని అందులోని సారాంశాన్ని జీర్ణించుకునే వరకు విడిచిపెట్టేవాడు కాదు. అతనిలో అన్నింటికంటే ముఖ్యమైన లక్షణం భారంతో కూడిన ప్రార్థన. ప్రతిరోజు వేకువజామున లేచి ఎంతో భారంతోనూ కన్నీటితోనూ తన దేశస్థులందరి కొరకు ప్రార్థించడం తోటి విద్యార్థులందరూ వినేవారు. నైజీరియా దేశస్థుల రక్షణ భారం నిత్యం అతనిని కృంగదీసేది. బెనిన్లోని తన సంఘ పెద్దలకు ఉత్తరాలు వ్రాసి వారిని హెచ్చరించేవాడు. భార్య మార్గరెట్ను ఓదారుస్తూ ఉత్తరాలు వ్రాసేవాడు. ఉపకార వేతనం, స్కాలర్షిప్ పొందే విద్యార్థిగా బెన్సన్ మరో పనిని కూడా చేయవలసి వచ్చింది. అతడు రోజు చేయాల్సిన పని ఏమంటే, కళాశాల ఆవరణ మరియు కార్యాలయ భవనం చుట్టూ శుభ్రం చేయడం. రోజు ఆవరణం అంతా శుభ్రంగా తుడిచి మొక్కలకు నీళ్లు పోసి తన పనిని సక్రమంగా చేసేవాడు. అయితే కొద్ది రోజులు గడిచేసరికి తను ఒక్కడే ఆవరణలో పనిచేయడం, మిగిలిన వారు ఆఫీసులో పనిచేయడం గమనించాడు. అతని మనసులో ఎందుకో బాధ అనిపించింది. నేను నల్లజాతి వాడిని గనక ఇలా బయట చేసే పని నాకు అప్పగించారేమో అనుకున్నాడు. ఎక్కడ లేని న్యూన్యత భావం మనసును కలిసివేసింది. చలికాలంలో చలిలోను మంచులోను పనిచేస్తున్న బెన్సన్కు నల్లజాతి వారు అంటే హీనమైన పనులు చేసేవాడు అనే ఆలోచన కూడా వచ్చింది. ఒకరోజు యథావిధిగా తుడిచి చెత్తంతా బండిలోకి ఎత్తబోతుంటే గాలి గట్టిగా విసిరి తుడిచిన చెత్తంతా ఎగిరిపోయి చెల్లాచెదురుగా పడింది. అది చూసేసరికి బెన్సన్కు ఎక్కడ లేని విసుగు, కోపం వచ్చాయి. తను తుడుస్తున్న చీపురు కర్ర మీద ఆనుకొని ఆకాశంలోకి చూస్తూ, ప్రభువా, ఇందుకేనా నన్ను మా దేశం నుండి తీసుకువచ్చావు? ఇలా చీపురుతో తుడవడం సేవలో ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్థం కావడం లేదు బాధగా అన్నాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మరలా తుడిచి శుభ్రం చేయి అని ఒక స్వరం వినబడింది. అంతే, మారు మాట్లాడకుండా మొత్తం అంతా తుడిచి శుభ్రం చేశాడు. కొద్ది దినాలు గడిచాక ఒకరోజు బెన్సన్ తరగతిలో కూర్చొని పాటలు వింటున్నాడు. ఆ రోజు చక్ ప్లీన్ అనే ఆయన పాఠం చెప్తున్నారు. పాఠం ముగించగానే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ప్రార్థనలో కనిపెడుతున్నారు. అంతలో చక్ ప్లీన్ గారికి ప్రవచనం వచ్చింది. ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. తనను అందరూ మరచిపోయానని నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నాడు. శత్రువు నిన్ను శోధిస్తున్నాడు. నీవు మాత్రం నిరాశ చెందవద్దు. నిన్ను బలపరిచి తన మహిమ కొరకు నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నీవు తిరిగి నీ దేశం వెళ్ళేటప్పుడు అగ్నితో నింపబడి వెళ్తావు. బెన్సన్ ఒక్కడే అక్కడ ఉన్న విదేశీ విద్యార్థి కావడం వల్ల ప్రవచనం అతని కోసమే వచ్చిందనడంలో సందేహం లేదు. బెన్సన్ వెంటనే గట్టిగా ఏడుస్తూ లేచి ముందుకు వెళ్ళాడు. బెన్సన్ మోకరించగానే మిగిలిన విద్యార్థులంతా కన్నీటితో అతని కోసం ప్రార్థన చేశారు. వెంటనే సాతాను శోధన నుండి విడుదల కలిగినట్లుగా అతడు గుర్తించాడు. బెన్సన్ నైజీరియా నుండి వచ్చేటప్పుడు ఎల్టన్ గారు అతనికి కొంతమంది పాస్టర్ల పేర్లు, చిరునామాలు ఇచ్చారు. బెన్సన్ వాళ్లకు ఉత్తరాలు వ్రాశాడు. వారిలో కొంతమంది బెన్సన్ ఆహ్వానించి వాక్యం చెప్పమని కోరారు. అంతేకాదు, తోటి విద్యార్థులకు కూడా వారు చేస్తున్న సేవలో బెన్సన్ సహాయం కోసం అడిగేవారు. ఒకసారి ఎవరో బెన్సన్కు ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో టిఎల్ ఆస్బోర్న్ గారు ప్రపంచ సౌవర్తీకరణ గురించి వ్రాశారు.
బెన్సన్కు ఆయన రచనలు ముందే తెలుసు. బెన్సన్ నైజీరియాలో ఉండేటప్పుడు ఆస్బోర్న్ గారి కరపత్రాలను తెప్పించి వీధి ప్రసంగాలు చేసేటప్పుడు పంచిపెట్టేవాడు. కానీ ఇప్పుడు అతనికి ఇవ్వబడిన పుస్తకం అతనిలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించింది. ప్రపంచ జనాభా ఎంత త్వరగా పెరుగుతున్నది, దాని ప్రకారం చూస్తే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం అనేది ఎంత తక్కువగా ఉన్నది. ఆ పుస్తకంలో లెక్కలు కట్టి పొందుపరిచి వ్రాశారు. ఆ లెక్కల వివరణ చదివితే అతని మనసంతా కలతతో నిండిపోయింది. అందులో ఇలా వ్రాశారు: ప్రపంచంలో క్రీస్తు గూర్చి ఒక్కసారి కూడా వినినవారు 500 కోట్ల మంది ఉన్నారు. వారిలో దరిదాపు 2000 రకాల భాషలు మాట్లాడే కొండజాతి వారు కూడా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 3వ వంతు జనం అసలు యేసుక్రీస్తు గురించి వినలేదు. రోజుకు ప్రపంచ జనాభా 1,500,000 చొప్పున పెరుగుతుంటే వాళ్ళలో 10వ వంతుకు కూడా క్రీస్తు సువార్త అందడం లేదు. ప్రపంచ జనాభాలో 3వ వంతు కమ్యూనిస్టుల పరిపాలనలో ఉంది. రెట్టించిన శక్తితో సమర్పణతో ఈ గొప్ప ఆత్మల పంట కోయడానికి ఇది అనుకూల సమయం. ఒకవేళ ఎక్కువ మంది క్రైస్తవులు ఈ ఆత్మల రక్షణ కొరకు త్వరపడి రాకపోయినట్లయితే మనం లోకానికి సువార్త అందించే అవకాశాన్ని కోల్పోతాం. ఆ తర్వాత బెన్సన్ ఆ పుస్తకంలో విషయాలను పదే పదే తలుచుకుంటూ మరీ ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించేవాడు. క్రీస్తు సువార్త నెరుగక జాజు పూజలోనూ మూఢనమ్మకాల్లోనూ అంధకారంలోనూ మరణిస్తున్న కోట్లాది నైజీరియా ప్రజలు నిత్యం తన కళ్ళ ముందే కదులుతుంటే ఆ భారం అగ్ని వల్ల అతని హృదయంలో మండుతూ ఉండేది. వారిలో కొద్ది మందికి మాత్రమే సువార్త అందించబడింది. తన దేశస్థులకు సువార్తను అందించాలనేది తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 9వ వచనం వ్రాయబడినట్లుగా అగ్ని అతనిలో నిత్యం మండుచుండేది. నైజీరియా దేశం సువార్త లేక నశించిపోతుంటే తను ఇక్కడ కూర్చొని పాఠాలు నేర్చుకోవడం న్యాయమేనా అనిపించేది. చివరకు ఇక భరించలేక గోర్దన్ గారిని కలుసుకొని తను చదివిన పుస్తకం, తనకున్న భారం, 3 సంవత్సరాల క్రితం ప్రభు తనకిచ్చిన ఎండిన చెట్టు చిగురించుట అనే దర్శనం అన్ని వివరంగా చెప్పాడు. నేను నైజీరియా వెళ్ళిపోవాలి. సువార్త యొక్క అవసరత ఎంతో ఉన్నది. అదిగాక అక్కడ మా సంఘం పరిస్థితి కూడా బాగలేదనే వార్త వచ్చింది. నేను ఇంకా ఇక్కడ ఉండలేను అన్నాడు. గోర్దన్ గారు విషయమంతా అర్థం చేసుకున్నారు. మిగిలిన పాఠాలు ముగించడానికి అవసరమైతే పుస్తకాలు ఇస్తాను. నీవు వాటిని సొంతంగా చదివి కోర్సు ముగించవచ్చు. గోర్దన్ గారు సహృదయంతో అన్నారు. ఇప్పటికీ నేను ఈ సంవత్సరానికి అవసరమైన పుస్తకాలన్నీ చదివాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలినవి ముగిస్తాను అన్నాడు బెన్సన్. నీవు ఇక్కడ ఉండగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, శక్తిని తెలుసుకున్నావు. నీవు చేయబోయే సేవ ఒక ఉన్నతమైన విశ్వాసపు మెట్టుగా ఉంటుందని నమ్ముతున్నాను, గోర్దన్ గారు అన్నారు. బెన్సన్ వెళ్ళిపోతున్నాడనే వార్త కళాశాల అంతా క్షణాల మీద పాకిపోయింది. అక్కడ ఉన్న కొద్ది కాలంలోనే అందరి మన్నలకు పాత్రుడయ్యాడు. చాలామంది వచ్చి అలా మధ్యలో వెళ్ళిపోవద్దని బ్రతిమాలారు. బెన్సన్ అందరి మనసుల్లోనూ తనదంటూ స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. బెన్సన్ వెళ్ళిపోయే రోజున విద్యార్థులందరూ రకరకాల బహుమతులు తెచ్చి ఇచ్చారు. బెన్సన్ మిత్రుడైన బ్లిక్స్టెడ్ ఒక చక్కని బైబిల్ బహుకరించారు. ఆ ఉదయం జరిగిన ఆరాధనలో గోర్దన్ గారు బెన్సన్ తల మీద చేతులుంచి 2 ఆత్మ అతని మీద రావాలని ప్రార్థన చేశారు. బెన్సన్ విమానాశ్రయానికి వెళ్తుంటే అనేక మంది విద్యార్థులు అతనికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. అందరూ ఇచ్చిన బహుమతులు, పుస్తకాలు ఇవన్నీ కలిసి సామాను ఎక్కువగా ఉండి విమానాశ్రయంలో చాలా డబ్బు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అతనికి ఆ విషయం ముందుగా తెలియదు. బెన్సన్కు ఏం చేయాలో తోచలేదు. పరిస్థితి చూచి అతనితో పాటు వచ్చిన విద్యార్థులు ప్రార్థన చేస్తున్నారు. నేను మేనేజర్ గారితో మాట్లాడవచ్చా? బెన్సన్ అక్కడ ఉన్న గుమస్తాను అడిగాడు. మేనేజర్ గారు రాగానే బెన్సన్ తన బైబిల్ కళాశాల విద్యార్థిని చెప్పి, ఈ ఎక్కువగా ఉన్న సామాగ్రి నా పుస్తకాలు, నా స్నేహితులు నాకిచ్చిన బహుమతులు. నేను వాటికి డబ్బు కట్టలేను. దయచేసి మీరు సహాయం చేయగలిగితే చేయండి అన్నాడు. మేనేజర్ గారు కాసేపు ఆలోచించి డబ్బు ఏమి కట్టనక్కర్లేదని చెప్పారు.
అలా బెన్సన్ ప్రయాణం ప్రారంభంలోనే ఒక అద్భుతం జరిగింది. బెన్సన్ బెనిన్ విమానాశ్రయంలో దిగేసరికి మార్గరెట్ బంధువులు, సంఘస్థులు, స్నేహితులు ఎంతో సంతోషంతో అతని కోసం ఎదురు చూస్తున్నారు. బెన్సన్ వారితో కరచలనం చేస్తుంటే ఒక వింతైన సంగతి జరిగింది. అతనితో కరచలనం చేసిన వారు పరిశుద్ధాత్మ శక్తితో తట్టుకోలేక క్రింద పడిపోయారు. ఆ విధంగా 20 మంది వరకు క్రింద పడిపోయారు. మరికొందరు పరిశుద్ధాత్మ నింపబడి భాషలతో మాట్లాడారు. ఏం జరుగుతున్నది అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. వాళ్ళ పాస్టర్ గారు గొప్ప పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి స్వదేశానికి తిరిగి వచ్చారు అని. ఆమేన్.